డాన్స్ చేయడానికి రెడీగా ఉంది యూట్యూబ్ బ్రో. ఇదేమిటమ్మా మాయా మాయా మైకేం కమ్మిందా. హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఈ వీడియోలో మా సీన్ అనే హల్దీ ఎలా జరిగింది, మేము చేసిన హడావడంతా మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ఇంక స్టార్టింగ్ అయితే డెకరేషన్ జరుగుతూ ఉంది. మేము వెళ్ళేసరికి ఊరికి ముందు వెళ్ళిపోయాము, ఎవ్వరూ రెడీ అవ్వలేదు. నేను మా అక్క కొంతమంది వెళ్ళామన్నమాట. ఎలాగో ఊరికి ముందు వెళ్ళాం కదని ఇంక డెకరేషన్ చేసి అతనికి అయితే హెల్ప్ చేస్తున్నామండి. ఆయన ఏమన్నారంటే, ఎలాగా ఖాళీగా కూర్చున్నారు కదమ్మా, కొంచెం పువ్వులు రేఖలు తీసి ఇవ్వండి అన్నారు. సర్లే కూర్చుని చేసి పని ఏముందిలే ఇంకని పువ్వులు రేఖలు తీసిస్తే ఆయన అయితే డెకరేషన్ చేసుకుంటూ ఉన్నారు. డెకరేషన్ చేసి అతనిది అయితే మా పక్క ఊరేనండి, వాడపల్లి. వాడపల్లికి మాకు మహా అయితే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మా చిన్నప్పుడు అయితే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి మా పక్క ఊర్ల వాళ్ళే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే స్వామి డెవలప్ అవ్వడంతో మొత్తం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. 7 వారాల వెంకన్న కింద కూడా పేరు వచ్చేసారు ఆయన. ఇంక పోయి పక్కన ఉన్న వాళ్ళే దర్శనానికి అప్పుడప్పుడు వెళ్తున్నాం, కానీ దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే మొక్కుకుని 7 వారాలు అలా క్రమంగా వస్తూ ఉన్నారండి. ఇంక స్వామి కూడా అందరి కోరికలు అలాగే తీరుస్తున్నారులేండి. హల్దీకి చేసిన డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎంత బాగా చేస్తే ఏముందండి, 4-5 ఫోటోలు దిగుతాం, తర్వాత మనం చేసి రచ్చకి ఆ డెకరేషన్ అంతా మొత్తం చెల్లా చెదిరైపోతుంది. నాకైతే అదే అనిపించిందండి. ఇప్పుడైతే ఇంత నీట్ గా ఉంది డెకరేషన్, తర్వాత మొత్తం చెదిరిపోతుంది అని. ఇంకా అన్నయ్య రాగానైతే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వెళ్ళి ఫొటోస్ అయితే దిగేస్తున్నారండి. ఫస్ట్ అయితే అన్నయ్య అవుట్ఫిట్ ఎల్లో వేసుకొచ్చారు అనమాట. మాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే అందరూ ఎల్లో వేసుకొచ్చారు కదా, అన్నయ్య అయితే హైలైట్ గా అనిపించలేదు. ఇంక వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకో అన్నయ్య అని చెప్పాము. అప్పుడు ఏమైందంటే ఇంట్లో ఏమీ పెద్ద హైలైట్ గా అనిపించలేదు. ఆరెంజ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం, కానీ ఆరెంజ్ కూడా పెద్ద ఏమీ లేదన్నమాట ఇంట్లో. ఇంక వెంటనే ఏం చేసాం, వైట్ పంచ వైట్ షర్ట్ అలాగే కండువా వేద్దాము అని ఫిక్స్ అయ్యి వెంటనే అయితే చేంజ్ చేసాం డ్రెస్. తర్వాత అయితే అన్నయ్య చాలా నీట్గా అన్నారు అనమాట. ఇంకా ఆ థీమ్కి తగ్గట్టు ఫొటోస్ తీశారు ఫోటోగ్రాఫర్స్. కొంచెం కర్ర పెట్టి అలా స్టిల్స్ అయితే తీయించారు. మా పెద్దమ్మ పెద్దనాన్న అయితే వాళ్ళ పెళ్ళికి అలాగే ఇలా ఫొటోస్ దిగడం కుదరలేదు కదా అని ఇప్పుడైతే మా అన్నయ్యని పక్కకు దోసి మరీ ఫొటోస్ దిగేశారండి. మాకైతే చాలా సరదాగా అనిపించింది ఆ విషయం. మా వాళ్ళు అయితే చాలా మటుకు కళాపోషణ తక్కువేనండి. ఇంకా ఫొటోస్ దిగడమే హెల్దీ అనుకుంటారు, అసలు ఎంజాయ్ చేయడమే రానట్టు బిహేవ్ చేస్తారనమాట. ఇలా స్టిల్స్ దిగిన కూడా వీళ్ళ చేత ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాము. ఎవరిని అడిగినా డాన్స్ వేద్దామని మేము రాము అయ్యి బాబోయ్, వాళ్ళని అడిగి విసుకొచ్చేసింది. డాన్స్ చేయడానికి రెడీగా ఉంది యూట్యూబ్ బ్రో. హల్దీలో డాన్స్ అయిపోతే ఎలా అండి, ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. అక్కడ ఉన్న 2-3 పిల్లలతో అయితే నేనే వచ్చిరాని స్టెప్లు అయితే వేసేసాను. ఫస్ట్ అయితే భయం వేసింది, తర్వాత మనకు వచ్చిందే వేద్దామని ట్రై చేయగా ఏయో 2-3 స్టెప్స్ వేసి ఒక 3-4 సాంగ్స్ దాకా నాకు రానికుండా ట్రై చేసి మరీ చేసేసాను. కిరణ్ అబ్బవరంది కేరామ్ మూవీ చూసారండి, అందులో అయితే ఇదేమిటమ్మా మాయా మాయా మైకేం కమ్మిందా అనే సాంగ్ ఉంటది కదా, ఆ సాంగ్ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ హల్దీ పున్నమంట అది కూడా ట్రై చేశాను. అసలు ఈ రైట్ లెఫ్ట్ అనేది అసలు నేను కాన్సెప్ట్ నేను అసలు చూడలేదు, ఇది ఉందని కూడా తెలీదు. వాళ్ళు చేయమంటే ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయాము. తర్వాత ఫోటోగ్రాఫర్ చాలా ఓపిక్గా ఇలా చేయండి అమ్మ అని చెప్తే ఏదో ట్రై చేసాంలేండి, బాగానే వచ్చింది. డాన్స్ చేయడం అయిపోయాక ఆ వీడియోస్ తీసుకుని నేను చూసుకుంటే నాకైతే భలే నవ్వు వచ్చింది. ఏంటి మనం ఇంత అలా కుప్పు గొంతులేసామా అని చాలా ఫన్గా అనిపించింది. హల్దీలో అన్నిటిలో నాకు ఈ విషయం చాలా ఫన్గా అనిపించింది. ఇంక పిల్లలందరితో సరదాగా డాన్స్ చేయడం కూడా బాగుంది. తర్వాత ఒక అమ్మాయి అయితే చాలా బాగా డాన్స్ చేసింది అనమాట. ఇది ఒరిజినల్ కలమ్మ తల్లి ముద్దు బిడ్డలు అంటే మనం అయితే కాదులేండి, కానీ ట్రై చేసాము. తినేస్తుంటే అందరూ కళ్ళప్పగించి అలాగే చూసారనమాట. చాలా బాగా వేసింది డ్యాన్స్ అయితేని. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పూర్తయ్యాక అయితే ఇంకా నలుగు పెట్టడానికి అయితే శనగపిండి కలుపుతున్నారండి. శనగపిండి కలిపి మిశ్రమం చూస్తూ ఉంటే మనం మిరపకాయ బజ్జీలు వేస్తాం కదా, ఆ పిండికి అలా టైట్గా కాకుండా అలా లూజ్గా కాకుండా మీడియంలో అయితే కలిపారు అనమాట. వాళ్ళు అలా కలుపుతూ ఉంటే నాకైతే అదే గుర్తొచ్చిందండి. మా వదిన వాళ్ళు అయితే కలుపుతున్నారు నలుగు పిండి. ఇంక తర్వాత అన్నయ్యకి నలుగు పెట్టడం మొదలు పెట్టారు. ఫస్ట్ అయితే మా పెద్దమ్మ వెళ్ళారు అన్నమాట నలుగు పెట్టడానికి. ఫోటోగ్రాఫర్స్ మా పెద్దమ్మ చేత వీడియోస్ తీసుకోవడానికి ఎంత కష్టపడ్డారంటే ఆ కష్టం మనకి ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తే చూడండి. అలా రాసి నుదుటి మీద ముద్దు పెట్టమని చెప్పారు. మా అమ్మ వెళ్ళి ఏకంగా చూపించింది. అయినా సరే మా పెద్దమ్మ కన్ఫ్యూజ్ అయిపోయింది, చాలా కష్టపడింది అనమాట. మళ్ళీ ఇంకొకళ్ళు కూడా వెళ్ళి ఇలా రాసి ఇలా ముద్దు పెట్టుకో అన్నా సరే పెద్దమ్మ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఫైనల్గా అయితే ఫోటోగ్రాఫర్స్
ఏంటి ఇంకా చెయ్యండమ్మా అంటూ ఎలా అయితేనే పెద్దమ్మ చేత ఫైనల్‌గా అయితే క్లిప్ రప్పించుకున్నారండి. అలా నలుగు పెట్టేసి ఇంక ఈ దిష్టి తీసేసి ముద్దయితే పెట్టేసింది. ఇంకా అది చేయించడానికి చాలా కష్టపడ్డారనే చెప్పాలి. ఎవరైనా సరే నలుగు పెళ్ళికొడుకు పెడతారు. గానీ పెళ్ళికొడుకు వచ్చిన వాళ్ళకి పెడుతున్నారనమాట. అలా ఉంది పరిస్థితి. ఫస్ట్ ఇద్దరు ముగ్గురికి బానే ఉంది. తర్వాత వెళ్ళిన వాళ్ళకి అన్నయ్య తిరిగి నలుగు పెట్టేస్తున్నాడు. ఇంకా అందరూ అక్కడ పెట్టు అంటున్నారు. అన్నయ్యని ఎంకరేజ్ చేస్తా. ఇంకా అన్నయ్య వచ్చిన వాళ్ళకి ఎలా నలుగు పాముదామా అని చూస్తూనే ఉన్నాడు. ఇంకా నా టర్న్ కూడా వచ్చింది. నేను వెళ్ళేసరికి ఇంక పామడానికి రెడీగా ఉన్నాడు. వద్దన్నయ్య అన్నా సరే వినలేదు. ఫస్ట్ వెళ్ళేసరికి మా వదినకి రాసేసారు. తర్వాత నేను వెళ్ళేసరికి నాకు రాయడానికి ఇంక సిద్ధమైపోయారు. ఇంక చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అది షాక్ నాకు. ఈ హల్దీలో కొన్ని ఫొటోస్ రావడానికి మేము ఎంత కష్టపడ్డాం అన్నది ఇప్పుడు చూపిస్తాను వితౌట్ వాయిస్ ఓవర్. 1 2 3 స్టార్ట్ మేడం. ఓకే ఒకసారి అలా ఉండాలి. రండి 1 2 3 స్టార్ట్ తెరవండి. మళ్ళీ క్లోజ్ చేయండి. మళ్ళీ ఓపెన్ క్లోజ్ ఓపెన్. చాలండి అలా ఉండండి. ఇలా చూడండి భయ్యా. ఓకేనా తీసుకున్నావా భయ్యా? నువ్వు భయ్యా సీన్ భయ్యా ఇంకా అయిపోయిందండి. ఇంకో పోకుండా ఓకేనా? భయ్యా రాయి భయ్యా. ఫోటోగ్రాఫర్స్ ఎంత ఎంకరేజ్ చేసినా మా అన్నయ్య మాత్రం అలా కూర్చుని చూస్తూనే ఉన్నాడు. ఫొటోస్ తీయడం పూర్తవగానే మంగళస్నానం అయితే మొదలు పెట్టారండి. ఫస్ట్ పెద్దమ్మ పెద్దనాన్న అయితే అన్నయ్యకి మంగళస్నానం చేపించారు. తర్వాత వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఇంకా అందరూ ఎవరి ప్రతాపం వాళ్ళు చూపిస్తూ నీళ్ళు వేసుకోవడానికి అయితే రెడీ అయిపోయారు విజృంభించేస్తాకి. ఇంక ఫోటోగ్రాఫర్ అయితే 2-3 స్టిల్స్ తీసేసుకుని తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మేము కెమెరాస్ తీసుకుని పక్క వెళ్ళిపోతాము అన్నారు. కెమెరాస్ ఎక్కడ తడిసిపోతాయని ఆయన భయం అయిందిలేండి. ఇప్పుడైతే మళ్ళీ వాటర్ వేసుకున్నట్టు స్టిల్స్ అయితే తీస్తున్నారు. ఈ స్టిల్స్ దగ్గర అయితే చాలా బోర్ కొట్టేసిందండి. అలా వాటర్ వేస్తూ ఉంటే పక్క నుంచి చూస్తూ ఉన్నామేమో చాలా బోర్ కొట్టేసింది. తర్వాత అయితే మనం కూడా రంగంలో దిగడానికి అయితే రెడీ అయ్యాము. ఇప్పుడు ఏంటంటే అందరం కలిసి అన్న మీద వాటర్ అలా కొట్టాలంట. అది కూడా సింక్ లో కొట్టమన్నారు. మనకు అస్సలు అవ్వలేదు. ఒకళ్ళు ముందేస్తాం, ఒకళ్ళు వెనకాల వేస్తున్నాం, లేదంటే ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆ టైంలో మా బావ అయితే పెళ్లి కొడుకుని తడపడం మానేసి మా అందరినీ తడిపేసాడండి. ఇంకా అందరం తడిసి ముద్దయిపోయాము. ఆ కొన్ని వాటర్ తోనే మొత్తం తడిపేశాడు అందరినీ. లాస్ట్ కి అలా ఫోటోగ్రాఫర్స్ పక్కకి వెళ్ళారో లేదు, ఇంకా మా వాళ్ళు అయితే విజృంభించారు అన్నమాట. నీటిలో దొల్లేశారు మొత్తానికి. కింద అంతలాగా ఆడారు. నేను తడవకూడదు అనుకున్నాను కానీ నేను కూడా లాస్ట్ కి తడిసి ముద్దయిపోయానండి. ఇంక మా వాళ్ళు సరదా అయితే ఈ రోజు ఇలా గడిచిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్.